జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ మధ్యన చాలామంది హిందువులు ఒక మాట ఎక్కువగా చెప్తా ఉన్నారు. కామెంట్లు రాసేది, పోస్టులు పెట్టేది, లేదా ఫోన్లు చేసి చెప్పేది ఈ విధంగా చెప్తా ఉంటారు. ఏమనేసి అంటే, మనల్ని మనమే దూషించుకుంటే అన్యమతాల వాళ్ళ దగ్గర ఎగతాళి పాలైపోతాము అనేటువంటి సూక్తి చెప్తా ఉంటారు. నిజానికి అది సూక్తి కాదు, అదొక పనికి మాలిన మాట. మనల్ని మనమే దూషించుకుంటే అని అంటే మనల్ని మనమే విమర్శించుకుంటే అని అంటే అప్పటికి నీలో తప్పు ఉంటే నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలా వద్దా? ఆ తప్పుని దాచిపెట్టుకొని ఎత్తిపెట్టుకొని మరుగులో పెట్టుకుంటే అది కుళ్ళిపోయి పాసిపోయి పెంట అయ్యి కంపు కొడుతుంది. అది అనేక రకాల విపత్తులకి, రోగాలకు, రకరకాల సామాజిక నష్టాలకు దారితీస్తుంది. అది నిజమే కదా. మనల్ని మనం మార్చుకోవాలి కదా, మనలో తప్పులుంటే. అట్లని అన్యమతాల వాళ్ళలో తప్పులు లేవా అంటే వాళ్ళలో కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం మాట్లాడదాం, విమర్శిద్దాం సహేతుకంగా. కానీ ముందుగా మన ఇంటిని బాగు చేసుకోవాలి అనేది మనకి గుర్తుండాలి. నీ దగ్గరనే ఒక తట్ట నీ నెత్తి మీద పెంట పెట్టుకొని పక్కనోడిది కడిగేదానికి చెంబట్టుకొని నీళ్ళు ఎత్తుకొని పోతే కాండ్రించి మొహంలో తుపుక్కను ఉమ్మతారు. ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో కల్పితాలు, ఎన్నెన్నో చారిత్రాత్మకంగా ఉండేటువంటి సమస్యలు, కల్పితాలు, శాస్త్రీయపరమైనటువంటి తప్పిదాలు ఎన్నెన్నో జరిగినాయి. లెక్కలేనన్ని చేసినారన్నమాట. దేవీ దేవతల గురించి, వాళ్ళ పట్ల, వాళ్ళ గాథల పట్ల ఈ ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ, రామాయణ మహాభారతాల్లో ఇట్లాంటి వాటిల్లో చేర్చినారు. ఎవరు చేర్చినారు వీటిని అనేసి అంటే వేరే ఎవరు చేరుస్తారు? ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళే. ఎందుకంటే ఈ ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ వాళ్ళే చదువుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఈ మంత్రాలు, శ్లోకాలు, మన దేవీ దేవతలు వీటికి సంబంధించినటువంటి వాటికి వాళ్ళే ఏదో పేటెంట్ రైట్స్ తీసుకున్నలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు వాటిని వాళ్ళే ఈ టీవీ ఛానల్లో కూర్చొని ప్రతిరోజు ఊదరగొడతా ఉంటారు, వాగుతూ ఉంటారు, ఏది పడితే అది నోటుకొచ్చింది. నిజమైన వైదికులు, నిజమైనటువంటి బ్రాహ్మణుల్ని వీళ్ళు రానివ్వరు అన్నమాట. ఈ టీవీ ఛానల్లో మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, ఈ స్మార్త బ్రాహ్మణులు అంటారు. వీళ్ళు నిజంగా వేదాభ్యాసం చేసి ఆలయాల్లో అర్చకులుగా చేస్తూ ఉండేటువంటి నిజమైనటువంటి బ్రాహ్మణుల్ని, వైదిక బ్రాహ్మణులకి వీళ్ళు అవకాశాలని ఇవ్వరు. వాళ్ళని అట్టడుక్కి నెడతారు, కిందకి తొక్కేస్తారు. వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. మనము ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఇన్ని రకమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కుల్ని సాధించుకున్నటువంటి ఈ చట్టం కలిగిన, సమానతా చట్టం కలిగినటువంటి ఈ ప్రస్తుత కాలంలో కూడా ఈ కలహాలు అనేవి, ఈ అణచివేతలు అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మాత్రమే కాదు, ఈ బ్రాహ్మణ వర్గంలో కూడా ఈ అణచివేతలు అనేవి, ఈ వర్గ విభేదాలు అనేవి, తర్వాత ఈ వ్యత్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దీని పట్ల ఎవరికి నష్టం అంటే మొత్తం ఈ సనాతన సమాజానికి అంతా నష్టం కలుగుతుంది. దాన్ని మేము చూపిస్తూ ఉన్నాం, దాని పట్ల మేము మాట్లాడుతూ ఉన్నాం. ముందుగా నిన్ను నువ్వు సరి చేసుకో. నీ ఇంట్లో దొంగ ఉన్నాడు, నీ ఇంటి దొంగను నువ్వు పట్టుకో, ఆ దొంగను నువ్వు మార్చి తరువాత పక్కింటోడి దగ్గరికి వెళ్ళి వాడిని మాట్లాడు, వాడి తప్పుల గురించి మాట్లాడు. ముందుగా రాముణ్ణి పాపాత్ముడని చిత్రీకరించి తరతరాలుగా పుస్తకాలు రాసుకొని ఆలయాల్లో లింగాలు పెట్టి పెంట చేసి కల్పితాలు చేర్చి భ్రష్టు పట్టించింది ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళే. మీరు ఈ రోజున అన్యమతాల వాళ్ళు రాముడిని వచ్చి పాపాత్ముడు అంటూ ఉన్నారు, రాముడిని దగులుబాజీ అన్నారు, రాముడు దేవుడు కాదన్నారు, రాముడు అట్లా ఓడన్నారు, ఇట్లా ఓడన్నారు అనేసి వాళ్ళ మీద పడి ఏడిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మీ బ్రాహ్మణులు, మీ శాస్త్రాలు, మీ పురాణాలు, మీ ఇతిహాసాలు, మీ గ్రంథాలే చెప్తా ఉన్నాయి కదా ఈ విధంగా రాముడు పాపాత్ముడని, రాముడు మాంసం తిన్నాడు అనేసి. మళ్ళీ మీరు మమ్మల్ని ఎందుకురా అంటారు, మిమ్మల్ని మీరు మార్చుకోండిరా అనేసి మొహాల్లో ఉమ్మతా ఉంటారు వాళ్ళు. అది తెలుస్తా ఉందా? ఈ హిందువులు, సోకాల్డ్ హిందువులు అని చెప్పుకునేటువంటి మీసాలు తిప్పుకొని, తొడలు జరుచుకొని ఈ సోషల్ మీడియాల్లో డిబేట్లు చేసి వేరే డైలాగులు వేస్తూ ఉండేటువంటి హిందువులకి, హిందూ సంస్థలకి
వీళ్ళకి ఇది తెలుస్తూ ఉందా? ఈ పేటాలోలకి, ఈ ప్రవచనకారులకి వీళ్ళని ఏ రోజైనా ఈ పేటాధిపతుల్ని, ఈ ప్రవచనకారుల్ని, ఈ సన్యాసుల్ని మీరు ఏమైనా ప్రశ్నించినారా హిందువులు అనేవాళ్ళు? మీరు ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. అసలు తప్పేది సత్యం ఏది అనేది మీకు తెలిస్తే కదా ముందుగా, మీకు తెలిస్తే కదా ఏది సత్యం ఏది అసత్యం అనేసి. దాన్ని బేరీజు వేసుకునేంత ఆ ఇంకిత బుద్ధి, ఆ జ్ఞానము అది మీకు ఉంటే కదా అసలు దాన్ని పరిశీలించుకోండి ఎవరికి వారు ముందుగా. హిందువులు అనేవాళ్ళు మీకే చెప్తా ఉండేది. నేనేమి అన్యమతస్తుని కాదు, నేను కూడా హిందువునే కదా, నేను కూడా రామభక్తున్నే కదా. ఇది ఎన్నోసార్లు చెప్పింటాను కదా. నేను శ్రీరాముని కీర్తిస్తూ ఎన్నో వేలాది పద్యాలు రాసినాను, పుస్తకాలు ముద్రించినాను, ఎంతోమందికి పంచిపెట్టినాను, ఎన్నో కార్యక్రమాలు చేసినాను సనాతన సమాజానికి సంబంధించినటువంటి. ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చు. మాలాంటి వాళ్ళు ఫేమస్ కాకుండా ఉండొచ్చు. ఫేమస్ కావాలనేది నాకేమీ దాని మీద ఉబలాటం లేదు, ఆ ఇంట్రెస్టు లేదు. నేను ఏదో కష్టపడి పని చేసుకొని నేను బ్రతుకుంటున్నాను. నాకు ఫేమస్ కావాల్సిన అవసరం లేదు, ఎవరి సపోర్టు నాకు అవసరం లేదు. నేను సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించేయాలనేటువంటి ఆ కోరిక నాకు లేదు. నాకు భగవంతుడు శ్రీరామదేవుని సపోర్ట్ అనేది ఉంది. శ్రీరాముడిని పాపాత్ముడని చిత్రీకరించినారు, రాముడిని నారాయణుడు కాదనేసి కుక్కల్లాగా మొరగతా ఉండాలి ఇప్పుడు కూడా. రాముడు నారాయణుడు కాదనేసి, రాముడే నారాయణుడు అనేసి రామాయణం చెప్తుంది. బ్రహ్మదేవుడు చెప్పినాడు, విభీషణుడు చెప్పినాడు, మారీచుడు చెప్పినాడు, రాక్షసులు చెప్పినారు. సకల దేవీ దేవతలు రాముడిని నారాయణుడిగా, విష్ణుదేవుడిగా కీర్తించినారు. తరతరాలుగా పూజలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ మధ్యన కుక్క వాగుళ్ళు వాగుతారు ఈ ప్రవచనకారులు అనేవాళ్ళు టీవీ ఛానళ్ళలో కూర్చొని. ఈ గరికపాటి, చాగంటి ఇట్లాంటి వాళ్ళు, ఈ శృంగేరిపేటానికి సంబంధించినటువంటి వాళ్ళు, బంగారాయ శర్మ ఇట్లాంటి వాళ్ళు, రాముడు పాపాత్ముడని. అదే కాదు, లక్ష్మీదేవిని కించపరుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకాన్ని కాదంబరి అనేసి ముద్రించి విడుదల చేసినారు. దాన్ని సంస్కృతంలో బాణభట్టు అనేటువంటి వాడు రచించినాడంట. తెలుగులోకి హనుమంతాచార్య అనేటువంటి ఆయన అనువాదం చేసినాడు. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ముద్రించి విడుదల చేసినారు. లక్ష్మీదేవిని కించపరుస్తూ అంటే ఏముంది దాంట్లో? ఎవడో శ్వేతకేతకుడు అనేటువంటి మునిని చూసి ఆ మునిని చూసిన వెంటనే ఆమెకు గర్భం దాల్చేసిందంట. ఒక బిడ్డను కనేసిందంట అప్పటికప్పుడే. కనేసి వాడి చేతిలో పెట్టేసిందంట, వీడు నీ బిడ్డే అనేసి ఇట్లా రాసినారు. తర్వాత అదొకటే కాదు, ఆ కాదంబరి అనేటువంటి పుస్తకంలో బోయ కులాలని, అణగారిన కులాలని, బీసీ కులాలని హీనంగా రాసినారు. వాళ్ళు వేశ్యా వృత్తిలో, పడుపు వృత్తిలో, భోగ వృత్తిలో ఉండేటువంటి గ్రామాలలో జీవిస్తూ ఉంటారంట. ఆటవీకులంట, నరరూప రాక్షసులంట బోయ కులాల వాళ్ళు మద్య మాంసాలు సేవిస్తూనే ఉంటారంట. వాళ్ళ జాతిని, వాళ్ళ కులాన్ని ఇంకా హీనంగా ఎంత నీచంగా రాసినారంటే ఆ పుస్తకంలో. ఈ పుస్తకాన్ని ఆపుదల చేయించాలి, దీన్ని నిలిపివేయాలి, ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయించాలి అనేసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద తిరగబడాలి కదా, ఉద్యమించాలి కదా. ఈ సమస్య పట్ల ఎవడైనా మాట్లాడతాడా హిందూ అనేవాడు? దీన్ని అడిగితే ఫేక్ ప్రొఫైల్స్ వేసుకొని వచ్చి ఫేక్ అకౌంట్లలో వచ్చి బూతు కామెంట్లు రాస్తారు కొంతమంది. వాళ్ళు హిందువులేనా, లేదంటే మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, ఇట్లాంటి సమస్యల్ని రూపుమాపు చేసుకోవాలని మేము ప్రయత్నిస్తూ ఉండేటువంటి మాలాంటి వాళ్ళని మరింత రెచ్చగొట్టి మా చేత బూతులు మాట్లాడిపించాలా అనేటువంటి పన్నాగంతో అన్యమతాల వాళ్ళే హిందువుల పేర్లు, బ్రాహ్మణుల పేర్లు పెట్టుకొని వచ్చి అకౌంట్స్ చేసుకొని, ప్రొఫైల్స్ చేసుకొని వచ్చి ఏమైనా ఇట్లా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా బూతులు రాసి మమ్మల్ని తిడుతూ, మేము తిట్టే విధంగా చేసి, ఈ విధంగా మా మీద దుశ్చర్యలకు పాల్పడేలాగా, చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా చేస్తూ ఉండారా అనేదాన్ని ఆలోచిస్తే అట్లేం లేదు. చాలామంది బ్రాహ్మణులే మా మీద తిరగబడతా ఉంటారు. ఎందుకనేసి అంటే వీళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్యల్ని, తప్పుడు ఉదంతాలని మన శాస్త్రాల్లో కల్పించి రాస్తేనే హిందువులు అనేవాళ్ళు ఎక్కువగా తప్పుడు పనులు చేసేదానికి అలవాటు పడతారు. అలవాటు పడి తప్పుడు పనులు చేసి నష్టపోతూ ఉంటారు. నష్టపోయి మళ్ళీ బ్రాహ్మణుల దగ్గరికే వెళ్తారు. వెళ్ళి మేము నష్టపోతూ ఉన్నాము, మాకు ఇట్లా కష్టాలు వచ్చినాయి, మాకు జ్యోతిష్యం చూడండి, మా సమయం చూడండి, రాశి ఫలాలు చూడండి, అవి చూడండి, ఇవి చూడండి అనేసి అడుగుతారు వాళ్ళని. అడిగితే వాళ్ళప్పుడు డబ్బులు తీసుకొని వీళ్ళకి లేనిపోని మాటలు చెప్పి, జ్యోతిష్యం పేరుతో, మూఢాచారాల పేరుతో, మూర్ఖ పూజల పేరుతో చెప్పి వేలకు వేళ్ళు, లక్షలకు లక్షలు డబ్బులు తీసుకొని అమాయక ప్రజల దగ్గర యామార్చి దొబ్బి తిని పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంది సమాజంలో, తరతరాలుగా జరుగుతూ ఉంది. ఇది ఇప్పటిది కాదు, ఇది బాగా అలవాటు పడిపోయినారు దీనికి జనాలు అనేవాళ్ళు.
ఈ బూటకాలు, నాటకాలు, మూఢాచారాలు, పనికిమాలిన పూజలు వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు పూజించినంత మాత్రాన నీకు మేలు జరిగిపోతుందనేది పచ్చి అబద్ధము. పూజ అనేది మనశ్శాంతి కోసము. ఆరాధన అనేది నీ మనశ్శాంతి కోసం, నీ మనోధైర్యం కోసం, నువ్వు ముందుకు నడిచి ధైర్యంగా నీ జీవితాన్ని నువ్వు బ్రతికేదాని కోసము. భగవన్నామ స్మరణ చేసుకుంటే చాలు. నీకు జీవన్ముక్తి కోసం భగవన్నామ స్మరణ ఎల్లవేళలా చేసుకుంటే చాలు. రామనామాన్ని స్మరిస్తే చాలు. వేరే ఇంకేం అవసరం లేదు. ఇదే మన శాస్త్రం చెప్పింది, మన వేదం చెప్పింది ఇదే, మన పురాణాలు, ఇతిహాసాలు అన్నింట్లో ఉండేది ఇదే. పిచ్చి పూజలు, పనికిమాలిన హోమాలు, అభిషేకాలు, శాంతులు, పిండాలు, వీళ్ళ దినాలు, తద్దినాలు ఇవంతా చేయమని ఎక్కడా చెప్పలేదు శాస్త్రీయంగా. ఇవన్నీ వీళ్ళు కల్పించినారు. సరే, మరి వీళ్ళేమైనా రామాయణ మహాభారతాల్ని, ఇతిహాసాలని, ఈ పురాణాలని ఇట్లాంటి వాటిని ఏమైనా రచించినారా? వేదం ఇట్లాంటిది ఏమైనా అట్లనేసి అంటే ఈ బ్రాహ్మణులు లేదు, ఒకటి కూడా వీళ్ళు సొంతంగా రాసింది లేదు. వాళ్ళకంత టాలెంట్ లేదు, వాళ్ళకంత జ్ఞానం లేదు. వీటన్నిటినీ రాసింది మన శూద్రులే. వ్యాసుడు శూద్రుడు, వేదవ్యాసుడు శూద్రుడు. మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలని రచించినాడు కదా, వేదాలని విభజించి అందించినాడు కదా వ్యాసుడు. వేదవ్యాసుడు శూద్రుడు. చేపలు, మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి వాడు. చేపలు పట్టేటువంటి వాళ్ళ చెంబిడోళ్ళు అంటారు మత్స్యకారుల్ని. వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాడు వేదవ్యాసుడు. వాల్మీకి వారు బోయి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అటవీ కులానికి, అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి వ్యక్తి వాల్మీకి వారు. ఈ వెధవలు, ఈ నీచులు, ఈ ప్రస్తుత సోకాల్డ్ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసి వాల్మీకిని, వ్యాసుని కులాలనే మార్చేసినారు. వాల్మీకి వారు బోయి కులస్తుడు కాదు, మా బ్రాహ్మణ కులస్తుడు అనేసి మార్చేసినారు. కర్ణాటకలో హైకోర్టులో కేసు వేసి, ఇక్కడ కూడా ఒక ఆయన హనుమంతాచార్య అనేసి ఆయన బ్రాహ్మణుడు హైకోర్టులో కేసు వేసి వాల్మీకి వారు బోయి కులం కాదు, మా బ్రాహ్మణ కులంలో పుట్టినాడు బ్రాహ్మణుడు వాల్మీకి అని మార్చుకునేసినారు. ఇక్కడ బోయి కులాలకి బ్రాహ్మణులకి మధ్య చాలా చాలా పెద్ద గొడవలు జరిగినాయి కర్ణాటకలో, బెంగళూరులో. వ్యాసుని కూడా వీళ్ళు వ్యాసుని కులాన్ని కూడా మార్చేసి వ్యాసుడు బ్రాహ్మణుడు అనేసి మార్చుకున్నారు. ఈ విధంగా చరిత్రల్ని, నిజాలని మార్చేసి అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేస్తూ వీళ్ళు ఫేమస్ అయ్యి దేశాత్యున్నత బిరుదుల వరకు వెళ్ళి వీళ్ళు చెప్పిందే శాసనంగా పరిపాలకులు కూడా తయారవుతూ ఉంటే సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? ఇంకెలా బాగుపడుతుంది సమాజం అనేది? దీన్నే మేము అడుగుతూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఈ హిందువులు అనేవాళ్ళు బుద్ధి మాంద్యంతో, బుద్ధి లోపించి మేము చెప్పేటువంటి వాటిని అర్థం చేసుకోకుండా పిచ్చి ఆలోచనలతో, పనికి మాలిన పిల్ల కోపాలతో ఎగిరి పడితే ఒక వెంట్రుకు కూడా పీకేది ఏం ఉండదు. ఇంకా మరింత నష్టం జరిగేది తప్పితే, ఇంకా మతాలు మారేది తప్పితే మీరు సాధించేది ఏమీ ఉండదు. ఆలోచించుకోండి. విచక్షణ జ్ఞానం కలిగి, విచక్షణ బుద్ధి కలిగి ఆలోచన చేసి సత్యాసత్యాలని బేరీజు వేసుకునేదానికి ప్రయత్నం చేయండి. అదే హిందువులకు చెప్తా ఉండేది. ఈ అంశాల పట్ల ఇంకా మాట్లాడదాము. ఉంటాను. జై శ్రీరామ్.